కాకినాడ పోర్టు సమీపంలో మరోసారి రేషన్ బియ్యం పట్టుకున్నారు అధికారులు. పోర్టుకు సమీపంలోని బాంబే కాటా దగ్గర నుండి లారీలో 92 టన్నుల రేషన్ బియ్యం అక్రమంగా తరలుతోందని సమాచారం రావడంతో స్వయంగా జాయింట్ కలెక్టర్ రంగంలోకి దిగారు. 4 లారీలను సీజ్ చేశారు. 6A కింద కేసులు నమోదు చేసి స్టాక్ ను గోడౌన్లకు తరలించారు పోలీసులు. కాకినాడ పోర్టు సమీపంలో మరోసారి రేషన్ బియ్యం పట్టుకున్నారు అధికారులు. పోర్టుకు సమీపంలోని బాంబే కాటా దగ్గర నుండి లారీలో 92 టన్నుల రేషన్ బియ్యం అక్రమంగా తరలుతోందని సమాచారం రావడంతో స్వయంగా జాయింట్ కలెక్టర్ రంగంలోకి దిగారు. 4 లారీలను సీజ్ చేశారు. 6A కింద కేసు నమోదు చేసి స్టాక్ ను గౌడన్లకు తరలించారు పోలీసులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ రాజ్ అందిస్తారు. నవీన్ రాజ్, చెప్పండి. థ్యాంక్ యూ దీపిక. ఏదైతే కాకినాడ పోర్టులో అయితే కనుక రేషన్ మాఫియా నిత్యం అలాగా ఒక కొనసాగుతూనే ఉంది. తాజాగా చూస్తే కనుక కాకినాడలో మరోసారి రేషన్ బియ్యం అయితే కలకలం సృష్టించిన పరిస్థితి ఉంది. ఇప్పటికే అంటే అటు ప్రభుత్వం కానీ ఇటు అధికారులు కానీ రేషన్ బియ్యాన్ని అయితే కాకినాడ పోర్టు నుంచి తరలించకుండా ఉండేందుకైతే కనుక కొట్టుదిట్టమైన చర్యలు అయితే తీసుకున్నారు. అనేక చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేసినప్పటికీ బియ్యం మాఫియా మాత్రం ఎక్కడ ఆగడాలు అయితే ఆగడం లేదు. తాజాగా చూస్తే పోర్టు సమీపంలోని బొంబే కాటా దగ్గర అయితే కనుక ఆ రేషన్ బియ్యం తరలిస్తున్న 4 లారీలను అయితే అధికారులు సీజ్ చేశారు. ప్రధానంగా చూస్తే జాయింట్ కలెక్టర్ రాహుల్ అయితే కనుక ఆయన దీని మీద అయితే ప్రత్యేకంగా నిఘా పెట్టారు. గత కొంతకాలంగా కాకినాడ పోర్టులో జరుగుతున్న ఈ రేషన్ మాఫీ ఆగడాల మీద అయితే ఆయన దృష్టి పెట్టారు. దీంతో అయితే కనుక ఈ రోజు ఇతర దేశాలకు తరలి వెళ్ళిపోతున్న 92 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యాన్ని అయితే కనుక ఆయన పట్టుకున్నారు. దీంతో 6A కేసులు కూడా నమోదు చేసి స్టాక్ ని అయితే గోడౌన్లకు అయితే పంపించిన పరిస్థితి. అయితే తాజాగా ఈ కేసుతో పాటు అనేక కేసులు కూడా నమోదు అవుతూనే ఉన్నాయి. అయినప్పటికీ రేషన్ బియ్యం అయితే కనుక రేషన్ బియ్యం మాఫీ అయితే కనుక ఎట్టి పరిస్థితుల్లోని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూనే పోతున్నారు. అధికారులు అయితే ఒక పక్క నుంచి కేసులు పెడుతున్నప్పటికీ ఎక్కడ కూడా వెనక్కి తగ్గడం లేదు. దీపిక. థ్యాంక్ యూ నవీన్ రాజ్.